మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి, ఫాలో అప్ చేసుకోండి. ఎందుకంటే 110 మంది నేను ఫోన్ చేసి ఫాలో అప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను. బట్ మిగతా వాళ్ళందరూ వేరు, మీ సీజన్ అట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్. ఎందుకు రాలేదు ఇక నాకేంది, వాళ్ళు నిజం పనులు ఉండే. నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టిర్రు. నాకు ఒకసారి పేర్లు గుర్తు నా సీజన్లో. హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది, అక్కడ ఉండే ఆమె. లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది నేను రాను సోహెల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకు నేను రాలేను సోహెల్ ఏమనుకోకు అని అన్నది. ఎందుకంటే నేను రీజన్ అడగలే, రాలేను అనగానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. సో సరే డన్. వాడు ఎందుకు మళ్ళీ ఏమైంది, మీ ఇద్దరికి రీసెంట్ కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో. నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసిన ధనుష్. కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం అరే ఇద్దరం కలిసి పోదాంరా ఎటన్నా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన. లేదు నాకు పని ఉన్నది నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే, వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయినాడు. సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నా, సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చూసిన. తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే. నేను చేసిన రోజులు అందరు కనబడాయి కదా ఇవన్నీ. నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేసినా మొన్న అసలు లిఫ్ట్ చేయలే. లాస్ట్కి ఒక మెసేజ్ పెట్టిండు, నేను మాట్లాడాలి నన్ను వదిలేసాయి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు. నేనేం చేయాలి దానికి, నేనేం చేయాలి బ్రో, నేనేం చేయాలి దానికి? అడుక్కుంటామేంది రా 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 అంటే మేమందరం హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్. మరి నన్ను ఏం చేయమంటావు? నేను బాగానే ఉన్నా, నేను బాగానే ఉన్నా. ఆ వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే కదా పెట్టింది ట్రిప్. మరి నేను బాగానే ఉన్నా, ఐ వాస్ గుడ్. ఏదోటి అట్లా ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద ఇదైందా లేకపోతే ఏందో తెలియదు. కొంచెం అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, నా స్పేస్లో నేను. కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్ అకి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే. అది ఎందుకు అట్లా అయిందో తెలియదు. మనం డైరెక్ట్ అన్నాడు కదా ముఖం, హీఈస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడేమో. అన్నాడా? నువ్వే అన్నావు నాతోని ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నాడా? అదే మరి ఇంకా ఆడన్నప్పుడు నేనేం చేస్తా? బ్రతనాడతారే బెస్ట్ ఫ్రెండ్. హీఈస్ నో మోర్ అనలేదు, హీఈస్ నాట్ మై ఫ్రెండ్ అన్నాడు. హీఈస్ నాట్ మై ఫ్రెండ్. మరి ఏమి అన్నాయింది వదిలేసే బ్రో. ఇప్పుడు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇక నేను అవి ఇప్పుడు అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు? వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ. అది